వాళ్ళు వచ్చే టయానికి వాళ్ళు మా ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా పట్టుకోవడం జరిగింది. కడప జిల్లా రాజంపేట ఒంటిమిట్టలో టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో శ్రీ కోదండరాముల సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ సమిష్టి కృషితో నలుపు భక్తులకు సమగ్ర సౌకర్యాలు అందించారు. ఒంటిమిట్టను ఆధ్యాత్మిక పర్యాటక ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పరిశ్రమల కారిడార్, గ్రీన్ ఫీల్డ్ హైవే, కాటేజీల నిర్మాణం, చెరువు అభివృద్ధి వంటి ప్రణాళికలు అమలు జరుగుతున్నాయి. శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా కరువు నివారణ, భక్తుల సంఖ్య పెరుగుదలకు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు, సీఎం హెలికాప్టర్ సర్వే ద్వారా ప్రత్యేక దృష్టి పెట్టారు. స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడం ఇవన్నీ కూడా పార్టీ తరఫున మాకు కొంత బలాన్ని ఇచ్చి ఈరోజు మా మండలంలో మేము కళ్ళు మూసుకున్నా కానీ మాకు ఇంకా ఎనలేని గౌరవం తగ్గింది. పోతే ఇక్కడ దిక్కు తొలినంత కానీ అంతకుముందు కొంత రాజకీయ కారణాలతో వెనకబడిపోవడం, రాష్ట్రం విడిపోవడం వల్ల మేమందరం పార్టీ తరఫున అన్ని పార్టీలు ఒకటి చేసి మన వల్లనే చంద్రబాబు నాయుడు మేము పార్టీ వల్లనే మేము ఒక రోజు ఆందోళన చేయడం, నిరాహార దీక్షకు కూడుకోవడం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి గమనించి ఈ టెంపుల్కు చాలా చరిత్ర ఉంది అని దానికి కూడా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీడియా సోదరుల వారికి, టీటీడీ వారికి, జిల్లా యంత్రాంగానికి, పోలీస్ సిబ్బందికి, మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దీంతో ఒంటిమిట్ట నగరం, రాజంపేట నియోజకవర్గం అనేటటువంటి స్థాయి పెరిగి ఇవాళ ఆ పేరు ఒక బ్రాండ్గా మారి విశ్వవ్యాప్తం. అలాగే ఇంత అద్భుతమైనటువంటి